పెద్దలు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ వర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మనకు అకాడమీ సంబంధించినటువంటి యొక్క విషయాలను చేసేటటువంటి శ్రీ రెస్పెక్టెడ్ డాక్టర్ జి సదన్రావు సార్ గారు, అకాడమిక్ చీఫ్ డోనర్ సార్ బిఎన్ఆర్ సార్, అకాడమిక్ కోఆర్డినేటర్ మహేశ్వర్ రెడ్డి సార్, జోనల్ ఇన్ఛార్జ్ సమ్రెడ్డి సార్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ చక్కని వాతావరణంలో మనం ఆర్ఆర్ ప్రోగ్రాం జరుపుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మనకు విద్యను అందిస్తున్నటువంటి శ్రీ వరదారెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా రాబోయే తరాల మీద, భావి భారత పౌరులుగా ఎదిగేటటువంటి మీ మీద ఆధారపడి ఉంది. అలాంటి భావి భారత పౌరులను అందించడానికి ఒక చక్కని ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఆ రోజులలో పాఠశాలలు అనేవి కనీస వసతులు లేకుండా అగమ్యగోచరంగా ఉన్నటువంటి ఒక చదువుకునేటటువంటి ఒక అవకాశాలు లేని రోజులలో సార్ గారు ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి విద్య యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మనం ఏ రంగంలో అయితే ఈ దేశానికి సేవ చేస్తే, ఏ రంగంలో నిష్ణాతులు తయారైతే ఈ దేశ భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ జిల్లా భవిష్యత్తు, నా కుటుంబం ఒకటే బాగుండాలని కోరుకునేటటువంటి యొక్క స్వార్థం లేకుండా నా కుటుంబంతో పాటు కొన్ని వేల కుటుంబాలను విజ్ఞానవంతులుగా, విజ్ఞాన జ్యోతులుగా తీర్చిదిద్దాలనే యొక్క సదాశయంతో ఈ యొక్క ఎస్ఆర్ విద్యాసంస్థను స్థాపించి శాఖోపశాఖలుగా అనేక మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి అవకాశాలు కల్పించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే యొక్క సార్ వారి సమక్షంలో మనం ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా గర్వంగా, ఐ ప్రౌడ్ టు ఫీల్, నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక వ్యవస్థను స్థాపించాలంటే దాంట్లో ఏదో సాధక బాధకాలు ఉంటాయి. అయితే ఒక ప్రామాణికమైనటువంటి విద్యను అందిస్తూ ఒక విజనరీ లీడర్షిప్లో ఒక స్కూల్ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా దీన్ని విస్తరించడం జరిగింది. అయితే విద్యార్థులారా, ఇప్పుడు ఈ భవిష్యత్ అంతా చాలా దేశాలు ఎదుర్కొన్నటువంటి యొక్క సమస్యల్లో ఉండేది ఏదైతే యువశక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్ తీసుకున్నట్లయితే యువశక్తి అంతా వృద్ధులు ఎక్కువగా ఉన్నారు కొన్ని దేశాలలో. మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటి అంటే ఇండియాలో యంగ్ జనరేషన్ పవర్, ఇప్పుడున్నటువంటి యువశక్తి ఈ యొక్క దేశాన్ని మార్చేటటువంటి గమనంలో మనం ఒక భాగస్వామ్యం కావాలి. అది కావాలి అంటే నేను దీనికి ఎప్పుడు కూడా నేను సార్ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎందుకు అంటే హార్డ్ వర్క్, సిన్సియారిటీతో, డిసిప్లిన్, ఇప్పుడు కూడా సార్ చెప్పేది డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది మనని జీవితంలో అత్యున్నత శిఖరాల్లో నిలబెడుతుంది అనడానికి ఆ మౌనత శిఖరమే మనకి ఇక్కడ ప్రత్యేకంగా మోటివేషన్, ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సారే మనకు కళ్ళెదుట కట్టెదుట మనకు నిలువెత్తు నిదర్శనంగా కనపడుతున్నారు. నేను కూడా ఆ సార్ మన ఇన్స్పిరేషన్తో ఎన్నో వేల కుటుంబాలకు మాకు అవకాశం కల్పించాడు. మేమందరం సార్ వారి నీడలో చల్లగా ఎదిగాం. మీరందరూ కూడా ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాలలో ఇప్పుడు అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉండి వారి యొక్క జీవితాన్ని, భవిష్యత్తును అందంగా మార్చుకున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, స్టూడెంట్స్, మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మీ భవిష్యత్తు పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ కుటుంబాలు, మీరు ఈ భవిష్యత్తు బాగుపడాలంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఏదో ఒక రంగంలో రాణించి మీరు అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేర్చాలని, మీరు కష్టపడాలని, మీ అందరికీ కూడా అత్యున్నత పదవుల్లో చేరుకోవాలని ఆశిస్తూ ఆ అందరి ఆశీర్వాదాలు మీకు ఉంటాయని, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలి. ఇంత గ్రాండ్గా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. దీన్ని సక్సెస్ చేసుకొని మీరు ఈ యొక్క మెమరీస్ని, ఈ యొక్క అనుభవాన్ని జీవితాంతం
చూస్తారని ముగిస్తున్నాను. జై హింద్. May I now invite our respected Principal Sir K. Mahendra Reddy Sir to share their few welcoming words. Respected Chairman Sir, CJD Sir, Academic Head D.N. Reddy Sir, Zonal Incharge Sunny Reddy Sir, IIT Coordinator Maheshwar Reddy Sir, a very warm welcome to you all to RR 2026. It is my great pleasure and privilege to welcome to all the dignitaries, dedicated staff members and dear students to this wonderful occasion. RR 2026 is a celebration of talent, togetherness and the vibrant spirit of students. I hope this occasion brings happiness, unforgettable memories and a renewed sense of confidence and energy to each one of you. Once again, I extend my heartfelt welcome to everyone and wish you all a very happy, memorable and successful RR 2026. Principal Support SR Educational Academy, Academic Year 2025-26. It gives me an immense pleasure and pride to present Principal's report of SR Educational Academy, highlighting our institution's remarkable journey, academic achievements, infrastructure, students' development and our commitment to excellence. Our journey. This journey of SR Educational Academy AVR campus begins with a humble yet visionary initiative. SR Greenwood campus was started during the academic year 2006-2007 with a strong commitment to providing quality education and shaping young minds. With the continuous trust and support of parents and dedication of our teaching and non-teaching staff, the institution grew steadily. Every year we are providing education and guidance to nearly 1,000 students, creating a strong academic environment focused on discipline, knowledge and overall development. In the academic year 2019-20, we proudly shifted to own spacious and well-equipped campus at SR AVR campus, providing our students with a better learning environment and improved facilities. Leadership. The institution continues to progress under the visionary leadership of our respected chairman, Sri Vardhan Reddy Garu. His commitment to educational excellence, students' welfare and the institutional development have been a major driving force behind the growth. The achievements of SR Educational Academy. Academic excellence. Academic excellence has always been the primary objective of our institution. Our consistent performance in IP, MSET and JEE Mains, JEE Advanced also reflects hard work of our students, the commitment of faculty and strong academic system followed by our institution. Our students have achieved several notable ranks including 997 marks in IP examination, 113 rank in EBSET, 740, 1336, 1353 ranks in JEE Mains. These achievements stand as a testimony of our continuous pursuits. Achievements to the Vendor AVR campus. This year we are proud to announce that we achieved 113 rank in EBSET and 30 students secured marks above 460 marks in IP examination, reflecting the excellence, academic standards and dedicated efforts in our students and faculty. Our consistent results in the board examination and competitive examinations demonstrate our SR Educational Academy is not merely an institution of education, but platform that dedicated faculty and
employment. Behind every successful student is a dedicated team of teachers and supporting staff. Under the SRM, continuous efforts play a vital role in maintaining the academic standards and discipline of our institution. Holistic development. At SR Educational Academy, we strongly believe that education is not limited to classrooms and textbooks. Our objective is to develop students intellectually, physically, socially, and emotionally. We provide our students with quality academic guidance, sports and physical activities, nutritious and delicious food, a safe and positive learning environment, spacious and well-equipped infrastructure, dedicated and experienced faculty, strong academic monitoring, opportunities for co-curricular and extracurricular activities. Our spacious campus and student-friendly environment provide the right atmosphere for learning and growth achievement. Our vision is to continue building the institution where every student receives the right guidance, opportunities, and encouragement to achieve his full potential. We aim to nurture students into the knowledge, disciplined, confident, and responsible individuals, capable of succeeding in higher education and contributing meaningfully to society. Note of gratitude. On this proud occasion, I express my sincere gratitude to our respected Chairman Sir, Varda Reddy Garu, Santosh Reddy Sir, our dedicated teaching and non-teaching staff, our students and their parents for their valuable contribution to continued support. The achievements of our SR Educational Academy are the result of collective effort, committed leadership, dedicated teaching and determination of our students. As we move forward, we remain committed to our motto of quality education, academic excellence, and holistic development. Let us continue this journey together towards greater achievements and a brighter future. Thank you. Jai Hind. I'd like to express my sincere thanks to Honorable Chairman Sir for being here to grace this occasion. Thank you, sir. Thank you so much. 50 సంవత్సరాల చరిత్ర అండి. 1976. We are in 2026, and this legacy still being continued forever and ever for generations yet to come. ఎంత గొప్ప చరిత్రలో మనం students, you have not just entered into an institution, you have entered into a big legacy. For that, definitely we must thank our chairman sir. Thanks Chairman. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పాలి. ఆన్ యువర్ పార్ట్ 3, 2, 1 గో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ us to be the part of this long legacy. Thank you so much. జెన్సీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎంత ఎనర్జీ, ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని పాసిబిలిటీస్ అసలు. అన్లైక్ యువర్ పేరెంట్స్ అండ్ దే పేరెంట్స్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ పాసిబిలిటీస్. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ప్రాక్టీస్ చేస్తాను. రాకెట్ ప్రిపరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ కంట్రీలో అయినా గవర్నమెంట్ చూస్తుంది కదా, కానీ వరల్డ్ మొత్తం మీద జస్ట్ 4 కంట్రీస్లో మాత్రమే ప్రైవేట్ పీపుల్, ప్రైవేట్ అసోసియేట్ కొలాబరేషన్తో రాకెట్ని ప్రిపేర్ చేస్తారు. అవుటర్ స్పేస్లోకి వెళ్ళే రాకెట్ మినిమం 600 crores పడుతుంది. అంత కెపాసిటీ ఉన్నది ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే. ఓన్లీ 4 కంట్రీస్లో మాత్రమే ప్రైవేట్ కొలాబరేషన్తో రాకెట్స్ని ప్రిపేర్ చేస్తారు. దాంట్లో మన ఇండియా ఒకటి. మీరందరూ స్కై ఏరోస్పేస్ అని మీరే ఉంటారు. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇన్ఫినిటీ స్పేస్ క్యాంపస్ అని ఆదిపట్నంలో ఉంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి. ఫస్ట్ టైం మన ఇండిపెండెంట్ ఇండియాలో ప్రైవేట్
మరి ఒక్కసారి ఒక ప్రైవేట్ పీపుల్ రాకెట్ ప్రోగ్రామింగ్లోకి వచ్చారంటే, స్పేస్ ప్రోగ్రాంలోకి వచ్చారంటే ఎంతమంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కు పని ఉంటుంది, ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్ ఆపర్చునిటీ దొరుకుతుంది, ఎంతమంది గైడెడ్ సిస్టమ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ప్రోగ్రామింగ్, మెటీరియల్ సైన్స్, ఎంతమందికి, అందరికీ పాసిబిలిటీస్. అవన్నీ నీకే, మా పాసిబిలిటీస్ కాదు, అవన్నీ నీ పాసిబిలిటీస్. రీసెంట్ డేస్లో వందే భారత్ ట్రైన్ హైడ్రోజన్ సెల్ టెక్నాలజీ బేస్డ్గా రన్ అయ్యే ట్రైన్స్ వరల్డ్ మొత్తం మీద 3 కంట్రీస్లోనే జరుగుతున్నాయి. దాంట్లో మన ఇండియా ఒకటి అని చెప్పుకోవడానికి చాలా చాలా బాగుంది. ప్లానెట్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్, క్రూడ్ ఆయిల్ కదా. సో వీఆర్ స్విచ్చింగ్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ కంటే ఇంకా హైడ్రోజన్ సెల్ వెహికల్స్ చాలా గ్రేట్ టెక్నాలజీ. అంటే హెవీ మెషినరీ, హెవీ ఇంజన్స్ లైక్ కంటైనర్స్ కానీ, ట్రైన్స్ కానీ, పెద్ద పెద్ద ట్రక్స్ను హైడ్రోజన్ సెల్స్తో చేసే టెక్నాలజీ మనకి ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ మధ్యనే డిజైన్ అయింది. ఇన్ లేటర్ డేస్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ ప్రాసెస్ వీ డెఫినెట్లీ గోయింగ్ టు విట్నెస్ సో మెనీ హైడ్రోజన్ సెల్ బేస్డ్ వెహికల్స్. మరి ఒక హైడ్రోజన్ సెల్ వెహికల్ ప్రిపేర్ చేయాలంటే ఎంతమంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, ఎంతమంది కంప్యూటర్ బేస్డ్ ఇంజనీర్స్ కావాలి, ఎంతమంది మెటీరియల్ ఇంజనీర్స్ కావాలి, నెక్స్ట్ ఎంతమంది కమ్యూనికేషన్ ఇంజనీర్స్ కావాలి, రాడార్ సిస్టమ్స్, గైడెన్స్ గురించి. ఇవన్నీ నీకే ఆపర్చునిటీస్ అండ్ పాసిబిలిటీస్ కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఐ హ్యావ్ నియర్లీ 10x types of examples, but this is not the right time to explain all those. So I just permit myself to just 2 to 3 minutes from now. అంటే ఇన్ని పాసిబిలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్, అన్లైక్ యువర్ పేరెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కు లేదని ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ ఈ జనరేషన్లో పుట్టినందుకు మీరంతా చాలా 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 అదృష్టవంతులనే చెప్పాలి. ఈజ్ ఇట్ సో అన్నమాట? అంతేనా? చాలా అదృష్టవంతులైనా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలంటే డిసిప్లిన్గా చదవాలి. 70% లైఫ్లో లీడ్ చేసేది డిసిప్లిన్. సో రిమైనింగ్ ఆల్ థింగ్స్ కమ్స్ ఇన్ లాస్ట్ 30%. అంత డిసిప్లిన్లో మీరు చదివితే యూ డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు గ్రాప్ ఆల్ దీస్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. So that you can change the trajectory of your family. You can improve the social respect of your family. You can improve the financial status of your family. మీ ఫ్యామిలీకి సోషల్ రెస్పెక్ట్ పెంచే బాధ్యత మీ చేతిలో ఉంది. మీ ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని పెంచే బాధ్యత మీ చేతిలో ఉంది. దానికి సంబంధించిన ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ హోల్ లాట్ ట్రూలీ స్పీకింగ్ అవన్నీ అందుకోవాలి డెఫినెట్గా. అంటే ఈ ఇయర్ ఈ ఇంటర్మీడియట్ కోర్స్ అనే 2 years ఆ పాసిబిలిటీస్ ఒక స్టెప్పింగ్ స్టోన్. ఫస్ట్ స్టెప్లోకి ఎంటర్ అయ్యారు మీరు. ఇంకొక 10 years తర్వాత మీరు ఈ ఏవిఆర్ క్యాంపస్ నుంచి ఎదురుగా వెళ్ళేటప్పుడు మీరు డెఫినెట్గా చెప్పుకోవాలి. యూ డెఫినెట్లీ విల్ హ్యాపీ టు డిస్కస్ విత్ ది ఐకాన్ జనరేషన్ వాట్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ దోస్ డేస్. ఇంటర్మీడియట్లో నేను చేసిన వర్క్ వల్ల ఈ రోజు నేను ఇట్లా ఉన్నానని గర్వంగా చెప్పుకోగలగాలి మీ నెక్స్ట్ జనరేషన్కి. మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ 10 years 20 years ఈ రోడ్డు మీద పోయేటప్పుడు మీ యంగర్ జనరేషన్ మీరు చెప్పుకోవాలి. ఏం చెప్పాలి? ఈ ఏవిఆర్ క్యాంపస్ చూపిస్తూ నేను ఇక్కడ స్టడీ చేశానని కాదు చెప్పాల్సింది, నేను ఇక్కడ గ్రో అయ్యాను. ఐ గ్రూ హియర్, మై డ్రీమ్స్ టుక్ షేప్ హియర్, ఐ హ్యావ్ చేంజ్డ్ యాజ్ ఎ పర్సనాలిటీ హియర్. నేను ఇక్కడ చదువుకున్నాను అని చెప్పేదానికంటే నేను ఇక్కడ పెరిగాను అని చెప్పడం గర్వం. ఎందుకంటే మన కాలేజ్, మన ఏవిఆర్ క్యాంపస్ మనకు 2వ ఇల్లు. మొదటి ఇంటిలో అమ్మ నాన్నలు ఉంటే 2వ ఇంటిలో అందరూ మన లెక్చరర్స్, అందరూ ప్రిన్సిపల్స్ అందరూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా మీరు మన క్యాంపస్లో చదివాను అనే కంటే ఈ క్యాంపస్లో పెరిగాను, ఈ క్యాంపస్లో నాకు డ్రీమ్ ఒక షేప్ వచ్చింది అని గర్వంగా చెప్పుకోగలగాలి. ఓకేనా? సో ఇక్కడి నుంచి ఒక మంచి పర్సంటైల్తో, ఒక మంచి మార్క్స్తో, ఒక మంచి ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలి మీరు. అక్కడి నుంచి ఒక మంచి ఇండియన్ సిటిజన్ లాగా వెలుగుతాం అని మన చైర్మన్ సార్కు ప్రామిస్